చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అసెంబ్లీకి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి రమ్మని చెప్పడం. వాళ్ళకు నాయకులకు, తెలుగుదేశం నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేశాను. మా జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఉందే లేదని రెండుసేపు పక్కన పెడదాం. మీకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష, ఒకవేళ మా నాయకునికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వకునే అని కూడా అసెంబ్లీలో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా తెలిసే పరిస్థితి ఉంటుంది. మీరు మాట్లాడే మాటలేంది, మీరు 175లో 11 మంది ఎమ్మెల్యేలు, 11 మందికి అంత టైం వస్తే మీకు కూడా అంతే ఇస్తామనేది కానే కాదు. మేము 94 నుంచి 99 వరకు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు, కానీ జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు, కానీ పార్టీకి మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. అంటే మిమ్మల్ని కూడా మా జగన్మోహన్ రెడ్డికి మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీరు హోదా ఇవ్వకపోయినా కూడా పార్టీని ప్రతిపక్ష హోదాగా గుర్తించేస్తే ఖచ్చితంగా మాట్లాడడానికి, ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అవకాశాన్ని అంటే ప్రజలకు మీరు మంచి ప్రభుత్వం, మీరు మంచి సంక్షేమ పథకాలు మొత్తం ప్రజలకు చాలా నీతివంతమైన, మొత్తం చాలా నీతివంతంగా మీరు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి అటువంటి మీకు ఈ నీతివంతమైన పరిపాలన అందించే మీకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు చేసే మంచి కార్యక్రమాలు కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా. మీరు ఏం చేస్తున్నారనేది అంటే మీరు భయం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వస్తే సంక్షేమ పథకాలు ఎందుకు చేయడం లేదని అడగడం ఒకటి. మీరు చేసే అన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అయితేనేమి ఇంకా కొన్ని మీ నాయకులు చేసే ఇవన్నీ కూడా నిలదీసే అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే జగన్మోహన్ రెడ్డిని రమ్మండి అసెంబ్లీకి. నువ్వు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారు, నువ్వు ప్రతిపక్ష హోదా మీరు మంచి పరిపాలన ఇస్తున్నారు. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చుంటాడు, ప్రజా సమస్యలు చర్చించడం జరుగుతుంది.